ఈ వారం రాశి ఫలాలు మే 18, 2025 నుండి మే 24, 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం వ్యాయామం తప్పనిసరి. ఇది శారీరక శక్తిని పెంచుతుంది, అలాగే మానసికంగా ఆనందంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఉత్సాహం మరియు చురుకుతనం పెరగాలంటే ఈ హెల్తీ రొటీన్ కొనసాగించండి. ఆర్థిక స్థితి. గతంలో చేసిన పెట్టుబడి నుంచి మంచి లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. దీనివల్ల మీరు కొత్త వాహనం కొనాలని కలలు కంటూ ఉంటే ఆ కల ఈ వారం నిజం కావచ్చు. కానీ ఏదైనా పెద్ద కొనుగోలు ముందు ఇంటి పెద్దల సలహా తీసుకోవడం మంచిది. సామాజిక జీవితం. ఈ వారం మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇది మీకు బహిరంగతను పెంచి ప్రభావవంతమైన వ్యక్తులందరిలో మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది. మీ ఆకర్షణీయత ఈ వారం మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. మంచి నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడానికి ఇదే సరైన సమయం. కెరీర్. వ్యాపారం. మీ కెరీర్ గ్రాఫ్ ప్రకారం ఈ వారం మీరు గందరగోళం నుంచి బయటపడతారు. దీనివలన మీరు పురోగతి, ప్రశంసలు పొందగలుగుతారు. రాహువు 11వ ఇంట్లో ఉండటం వల్ల మీరు తక్కువ కృషితో కూడా మంచి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారవేత్తలకు ఇది అద్భుతమైన వారం పాజిటివ్ డెసిషన్లు తీసుకోవడానికి. విద్యార్థుల పరిస్థితి. ఈ వారం విద్యార్థులకు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఏవైనా సమస్యలు ఉంటే ఉపాధ్యాయుల సహాయంతో అవరోధాలను తొలగించవచ్చు. ఇది ఫోకస్ పెంచుకునే మరియు గమనించబడే విజయాలు సాధించే అవకాశం. గ్రహాల ప్రభావం. కేతువు 5వ ఇంట్లో ఉండటం వల్ల శారీరక దృఢత కోసం ఉదయాన్నే వ్యాయామం చేయాలి. రాహువు 11వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారవేత్తలకు అదృష్టం సహకరిస్తుంది. పరిహారం. మంగళవారం కేతు గ్రహం కోసం యాగం లేదా హవనం చేయండి. ఇది ఆధ్యాత్మికంగా శాంతి, పోటీ పరిస్థితుల్లో విజయం మరియు విపత్తులను తగ్గించే దోహదం చేస్తుంది. వారపు ఫలితాల సంక్షిప్తం. ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోండి. ఆర్థికంగా లాభం, కొత్త కొనుగోలు అవకాశాలు, సామాజికంగా ఆకర్షణ, నెట్వర్కింగ్ మెరుగుదల, కెరీర్ వ్యాపార పురోగతి. విద్యార్థులకు ఉపాధ్యాయ మద్దతు, విజయం. ఈ వారం మేషరాశివారు సహనం, స్థిరత మరియు వ్యూహాత్మక ఆలోచనతో ముందుకు సాగితే ఆశించిన అన్ని ఫలితాలు పొందవచ్చు. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఆరోగ్యం. గత వారం మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు చేసిన కృషికి ఇప్పుడు ఫలితాలు కనిపించనున్నాయి. ఈ వారం అదృష్టం ఆరోగ్యపరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. చిన్న శ్రమతోనే శ్రేయస్సు పొందగలుగుతారు. మీరు ఈ ఊపును కొనసాగిస్తే దీర్ఘకాలిక ఆరోగ్యానికి బలమైన అడుగులు వేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు. ఈ వారం మీరు డబ్బు సంపాదించవచ్చు, కానీ అదే సమయంలో అది వినోదం కోసం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆలస్యమయ్యే నిర్ణయాలు కొన్ని ఆర్థిక అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆలోచనతో ప్లాన్ చేసుకుని ఖర్చు చేయడం ఎంతో అవసరం. అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయండి. కుటుంబం. గృహ బాధ్యతలు. కుటుంబ బాధ్యతల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అవహేళన చేసేందుకు వీలుంటే అది వివాదానికి దారితీయవచ్చు. మీకు కారణం లేకుండా కోపం రావచ్చు. ఇది ఇతరులను బాధపెట్టే అవకాశం ఉంది. సహనం పాటించండి. కెరీర్. ఉద్యోగం. ఈ వారం మీ పని నాణ్యత మరియు సామర్థ్యంపై మీ సీనియర్లు మెచ్చుకోగలరు. మీటింగ్లు లేదా ప్రాజెక్టుల్లో ప్రశంసలు పొందే అవకాశముంది. అయినప్పటికీ అహంభావం మిమ్మల్ని కష్టంలోకి నెట్టే అవకాశం ఉంది. కాబట్టి వినయంగా ఉండండి మరియు అదే ఉత్సాహంతో పని కొనసాగించండి. విద్యార్థుల పరిస్థితి. ఈ వారం పోటీ పరీక్షల కోసం సిద్ధం అవుతున్న విద్యార్థులకు ఇది సానుకూల కాలం. మీరు కష్టపడి చదివితే అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశముంది. బృహస్పతి అనుగ్రహం వల్ల శ్రద్ధగా చదివిన వారు మంచి ఫలితాలు పొందుతారు. గ్రహాల ప్రభావం. శని 11వ ఇంట్లో ఉండటంతో గత వారం ఆరోగ్యానికి చేసిన కృషికి ఇప్పుడు మంచి ఫలితాలు వస్తాయి.
బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థికంగా లాభం లభిస్తుంది, కానీ వినోద ఖర్చులపై జాగ్రత్త అవసరం. పరిహారం: రోజూ హనుమాన్ చాలీసా జపించండి. ఇది ఆత్మస్థైర్యాన్ని, శారీరక శక్తిని మరియు మానసిక స్థిరతను పెంచుతుంది. వారపు ఫలితాల సంక్షిప్తం: ఆరోగ్యపరంగా శుభకాలం, డబ్బు వస్తుంది, కానీ ఖర్చులో జాగ్రత్త అవసరం. కుటుంబ బాధ్యతల పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో గుర్తింపు, కానీ వినయం అవసరం. విద్యార్థులకు అనుకూల కాలం. ఫలితాలు పాజిటివ్. ఈ వారం వృషభ రాశివారు నిశ్చలంగా, శాంతియుతంగా మరియు జాగ్రత్తగా ముందుకు సాగితే ఆరోగ్యం, ఆర్థికం, శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఆరోగ్య పరిస్థితి: వారం ప్రారంభంలో ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం. మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. శని, బృహస్పతి ప్రభావంతో ఆరోగ్యం వారం చివరికి మెరుగుపడే అవకాశముంది. అలసట, తలనొప్పులు, అజీర్ణం వంటి సమస్యలు మీ శారీరక స్థితిని ప్రభావితం చేయవచ్చు, కాబట్టి ఆహార నియమం పాటించండి. సరైన నిద్ర తీసుకోండి. ఆర్థిక పరిస్థితి: ఈ వారం ఖర్చులపై నియంత్రణ అత్యవసరం. ఇంటి షాపింగ్లో వేగంగా ఖర్చు చేయడం వల్ల ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొనవలసి వస్తుంది. రాహువు ప్రభావంతో అనవసర ఖర్చులు అధికంగా పెరుగుతాయి, కాబట్టి కొన్ని ప్రణాళికలు ముందుగానే వేసుకోవడం మంచిది. కుటుంబం, వ్యక్తిగత సంబంధాలు: మీరు ఉదారంగా ప్రవర్తించడం వల్ల కుటుంబ సభ్యులు దానిని సద్వినియోగం చేసుకుంటున్నట్టు అనిపించవచ్చు. ఇది మిమ్మల్ని తప్పుబడినట్టు అనిపించే అవకాశం ఉంది. అటువంటి సమయంలో అనవసరంగా బాధపడకుండా గమనించి నయంగా వ్యవహరించండి. ఉద్యోగం, కెరీర్: ఈ వారం పనులను వాయిదా వేయకండి. ఆలస్యం వల్ల మంచి అవకాశాలు చేజారిపోతాయి. సీనియర్ల నుదార్పు పొందాలంటే మీరు సకాలంలో పనిని పూర్తి చేయాలి. సమర్థంగా పని చేయడం వల్ల ఉద్యోగ గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల పరిస్థితి: ఈ వారం విద్యార్థులు పాత ఫోటోలు చూస్తూ నోస్టాల్జియాలో కొంత సమయం గడిపే అవకాశముంది. ఇది ధ్యాసను దెబ్బతీసే అవకాశం ఉంది, కాబట్టి అధ్యయనంలో ఫోకస్ ఉండాలి. జ్ఞాపకాలతో పాటు ప్రస్తుత బాధ్యతలపై దృష్టి పెట్టండి. గ్రహాల ప్రభావం: బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం వలన ఆరోగ్యంలో ప్రారంభంలో ప్రభావం ఉంటుంది, కానీ వారాంతంలో మెరుగుదల ఉంటుంది. రాహువు 9వ ఇంట్లో ఉండటం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు ముందుగానే ప్లాన్ చేయాలి. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం నమో నారాయణ జపించండి. ఇది ఆత్మబలం, ఆర్థిక స్థిరత్వం మరియు ఆరోగ్య శుభతను మెరుగుపరుస్తుంది. వారపు ఫలితాల సంక్షిప్తం: ఆరోగ్యం ప్రారంభంలో జాగ్రత్త అవసరం. వారాంతంలో మెరుగుదల. ఆర్థికం ఖర్చుపై నియంత్రణ అవసరం. సంబంధాలు ఉదారతను సద్వినియోగం చేసుకోవడం వల్ల నిరాశ. కెరీర్: ఆలస్యం లేకుండా పనులను పూర్తి చేయండి. విద్యార్థులు ఫోకస్ కోల్పోకుండా చదువుపై దృష్టి పెట్టండి. ఈ వారం మిథున రాశి వారికి శాంతిగా, ఆలోచనతో వ్యవహరిస్తే ఆరోగ్యం, ఆర్థికం మరియు కెరీర్లో బలమైన మార్పులు తేలికగా సాధ్యపడతాయి. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఆరోగ్య పరిస్థితి: ఈ వారం తీవ్రమైన మానసిక ఒత్తిడికి నీవు గురయ్యే అవకాశముంది. శని 8వ ఇంట్లో ఉండటంతో గత అనుభవాల మానసిక ప్రభావం ఇంకా ఉన్నట్టే కనిపిస్తుంది. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం అత్యవసరం. యోగా, ధ్యానం లేదా స్వల్ప విహారయాత్ర ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి: ఈ వారం నష్ట యోగాలు కనిపిస్తున్నాయి. బృహస్పతి 12వ ఇంట్లో ఉండటం వల్ల మీకు దగ్గరగా ఉన్నవారు రుణం అడగవచ్చు, కానీ తిరిగి రావడం కష్టం కావచ్చు. ఈ సమయంలో రుణాలు ఇవ్వకుండా తేలికగా తప్పించుకోవడం మంచిది. ధనం నిలుపుకోవడంపై దృష్టి పెట్టండి. వినియోగంలో జాగ్రత్త అవసరం. కుటుంబం, సామాజిక జీవితం: ఇల్లు సందడిగా, అతిథులతో నిండుతుంది. ఇది సానుకూలమైన వాతావరణాన్ని తెస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సంబంధాలు బలపడతాయి. ఇంటిలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది, కానీ మీరు ఓవర్లోడ్ అవ్వకుండా విశ్రాంతి తీసుకుంటూ వ్యవహరించండి.
ఉద్యోగం కెరీర్ వాగ్దానాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు నెరవేర్చలేని వాగ్దానం చేయొద్దు. వ్యక్తిగత సమస్యలు మీ పనిపై ప్రభావం చూపే అవకాశం ఉంది, కాబట్టి బాధ్యతలు సకాలంలో పూర్తి చేయాలని చూసండి. బలహీనతల్ని అంగీకరించండి, సహాయం కోరండి. అలా చేస్తే పనితీరు మెరుగుపడుతుంది. విద్యార్థుల పరిస్థితి ఈ వారం విద్యార్థులకు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. గమనంలో ఉన్న అవరోధాలను తొలగించడానికి ఉపాధ్యాయుల సహాయం తీసుకోవాలి. ఇది పునఃవిమర్శన, సమీక్ష మరియు సిద్ధతకు అనుకూలమైన సమయం. గ్రహాల ప్రభావం శని 8వ ఇంట్లో ఉండటం వల్ల మానసిక ఒత్తిడి అధికంగా ఉండొచ్చు. బృహస్పతి 12వ ఇంట్లో ఉన్నందున ఆర్థిక విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనవసర పెట్టుబడులు, రుణాలివ్వడం వాయిదా వేయడం మంచిది. పరిహారం ప్రతిరోజు 21 సార్లు ఓం చంద్రాయ నమః జపించండి. ఇది మానసిక ప్రశాంతత, ఆరోగ్య పరిరక్షణ మరియు నష్టం నివారణకు ఉపయోగపడుతుంది. వారపు ఫలితాల సంక్షిప్తం. ఆరోగ్యం మానసిక ఒత్తిడికి విశ్రాంతి ద్వారా పరిష్కారం. ఆర్థికం రుణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సంబంధాలు ఇంటి వాతావరణం హర్షాతిరేకంగా ఉంటుంది. కెరీర్ వాగ్దానాల విషయంలో జాగ్రత్త, వ్యక్తిగత ఒత్తిడిని పరిష్కరించాలి. విద్యార్థులు ఉపాధ్యాయుల మద్దతుతో పురోగతి సాధ్యమే. ఈ వారం కర్కాటక రాశి వారికి మానసిక విశ్రాంతి, ఆర్థిక నియంత్రణ, కుటుంబ సమయం. ఈ వారం సింహ రాశి ఫలాలు. ఆరోగ్య పరిస్థితి ఈ వారం ముఖం మరియు గొంతు సంబంధిత ఆరోగ్య సమస్యలు తగ్గే సూచనలు ఉన్నాయి. అయితే దీనికి చల్లటి నీరు తాగడం తగ్గించాలి మరియు తాజా పండ్లు, ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం మంచిది. తగినంత నీరు త్రాగడం ద్వారా చర్మ సమస్యలను నివారించవచ్చు. ఆర్థిక పరిస్థితి శని బలప్రదంగా ఉండటంతో మునుపటి పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ సంతోషాన్ని పంచుకోవాలన్న ఉద్దేశంతో పార్టీ లేదా ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. కానీ ఇది మీ ఊహ కన్నా ఎక్కువ ఖర్చుకు దారితీయవచ్చు. అందువల్ల ఖర్చు చేసే ముందు బాగా ఆలోచించండి. కుటుంబం వ్యక్తిగత జీవితం ఈ వారం వ్యక్తిగత జీవితంలో ఒత్తిడితో కూడిన ఉద్రిక్తత కనిపించవచ్చు. ముఖ్యంగా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వృత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంబంధం ఈ వారం కొంతసేపు మౌనం మరియు సహనంతో వ్యవహరించడం ఉత్తమం. అనవసర చర్చలు సమస్యలను పెంచవచ్చు. ఒక స్నేహితుడు లేదా సన్నిహితుడు మీకు మానసికంగా ధైర్యం ఇస్తారు, కానీ వారిపై పూర్తిగా ఆధారపడకుండా ఉండటం మంచిది. ఉద్యోగం కెరీర్ మానసిక ఒత్తిడికి గురికావడంతో పనిపై దృష్టి తగ్గే అవకాశముంది. ఈ కాలంలో చిన్న చిన్న విషయాలపై చికాకుగా అనిపించొచ్చు. ఇది పని నాణ్యతపై ప్రభావం చూపుతుంది, కాబట్టి మానసిక సమతుల్యత కాపాడండి. విద్యార్థుల పరిస్థితి ఈ వారం విద్యార్థులు తమ సెలవుల సమయాన్ని అనవసరంగా గృహ పనులకు వినియోగించవచ్చు. దీని వలన చదువుపై దృష్టి తగ్గవచ్చు. ఇది నిరుత్సాహాన్ని కలిగించే అవకాశముంది, కాబట్టి సమయాన్ని బాగా ప్లాన్ చేయడం అవసరం. గ్రహ స్థితి ప్రభావం బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. శని 8వ ఇంట్లో ఉండటం వల్ల పెట్టుబడుల నుంచి లాభాలు లభించవచ్చు, కానీ అనవసర ఖర్చులు అధికంగా ఉంటాయి. పరిహారం ఆదివారం సూర్యగ్రహం కోసం యజ్ఞహవనాన్ని చేయండి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, ఆరోగ్య పరిరక్షణ మరియు లక్ష్య దృష్టి పెంచడంలో సహాయపడుతుంది. సింహరాశి వారపు ఫలితాల హైలైట్. ఆరోగ్యం గొంతు ముఖ సమస్యల నుంచి ఉపశమనం. జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికం లాభాలు వస్తాయి, కానీ ఖర్చులు కూడా అధికం. ఆలోచించి ఖర్చు చేయండి. కుటుంబం జీవన భాగస్వామితో మౌనంగా వ్యవహరించడం మంచిది. కెరీర్ మానసిక ఒత్తిడిని నియంత్రించాలి. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఆరోగ్య పరిస్థితి ఈ వారం మీ ఆత్మసంతోషం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకం అవుతుంది. ముఖ్యంగా
ఒక సాధువు ఆశీర్వాదం లేదా ధ్యానం, దైవిక మాటల వినిపించడం మానసిక ప్రశాంతతను అందించవచ్చు. కుటుంబంలో వృద్ధ సభ్యుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఈ వారం ఆరోగ్యంగా మారే సూచనలు ఉన్నాయి. ఇది కుటుంబ వాతావరణాన్ని ఆనందంగా మార్చుతుంది. ఆర్థిక పరిస్థితి: మీరు సంపూర్ణ ప్రణాళిక లేకుండా ఖరీదైన వస్తువుల కొనుగోలు చేయడం ద్వారా డబ్బు ఖర్చు చేయవచ్చు, ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిసి. దీనివల్ల భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడి కలగొచ్చు, అందుకే షాపింగ్ ముందు సరిగ్గా ప్లాన్ చేసుకోండి. కుటుంబం వ్యక్తిగత జీవితం: కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి భోజనాలు, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం వంటివి ఈ వారం జరగవచ్చు. ఇది సానుకూలమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే భాగస్వామితో కమ్యూనికేషన్లో గ్యాప్ తలెత్తే అవకాశం ఉంది. ఇది వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం చూపవచ్చు, ప్రత్యేకంగా వ్యాపార భాగస్వామ్యాల్లో ఈ తేడాను తొలగించాలి. ఉద్యోగం వ్యాపారంలో విస్తరణ చేయాలనే ఆలోచన ఉన్నా మీరు మీ భాగస్వామితో పూర్తిగా స్పష్టత మరియు పరస్పర అవగాహన కలిగించాలి. సంబంధాల్లో స్పష్టత లేకపోతే వృద్ధి ఆలస్యం అవుతుంది. విద్యార్థుల పరిస్థితి: ఈ వారం విద్యార్థుల కోసం మంచి కాలం. మీరు కష్టపడి చదివిన ఫలితాలు పొందగలుగుతారు. ఇది మీ ప్రతిష్టను పెంచడం, కుటుంబ గౌరవాన్ని పెంచడంలో సహాయపడుతుంది. గ్రహ స్థితి ప్రభావం: బృహస్పతి 18వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య, మానసిక ప్రశాంతత దిశగా పాజిటివ్ మార్పులు కనిపిస్తాయి. దీన్ని మీరు ఆధ్యాత్మికత ద్వారా బలోపేతం చేయవచ్చు. ఒక సాధువు మాటలు వినడం, భక్తితో వ్యవహరించడం మంచిది. పరిహారం: బుధవారం పేద పిల్లలకు స్కూల్ నోట్ పుస్తకాలు దానం చేయండి. ఇది బుధ గ్రహ దోషాలు తగ్గించి బుద్ధి శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. కన్యా రాశి వారపు ఫలితాల హైలైట్: ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, వృద్ధుల ఆరోగ్యంలో మెరుగుదల. ఆర్థికం: షాపింగ్లో అవివేకం ఆర్థిక ఒత్తిడికి దారితీయవచ్చు. కుటుంబం అనుబంధాలు బలపడతాయి, కానీ కమ్యూనికేషన్ గ్యాప్ దూరం చేయాలి. కెరీర్ వ్యాపారం: ఈ వ్యాపార విస్తరణలో స్పష్టత అవసరం. విద్య, కృషికి తగిన ఫలితాలు లభించును. ఈ వారం తులా రాశి ఫలాలు: ఆరోగ్యం, మానసిక శాంతి. ఈ వారం శారీరక ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది, కానీ మానసికంగా స్థిరంగా ఉండటం ముఖ్యమైన అంశం. మీరు ఏదైనా విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి తలెత్తవచ్చు. వారం చివరిలో మీరు ఈ అలవాటును సరిదిద్దేందుకు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. విజయం సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి: ఈ వారం ఆర్థిక లాభాలకు అనుకూలంగా ఉంటుంది. పాత అప్పులు తిరిగి రావచ్చు, లేదా మీరు కొత్త ప్రాజెక్టుకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. కేతువు 11వ ఇంట్లో ఉండటం ధన ప్రాప్తికి సహాయకరం. కుటుంబం వ్యక్తిగత జీవితం: కుటుంబంలో అంతర్గత వైరం లేదా చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశముంది. అటువంటి సమయంలో ఇతరుల మధ్య జోక్యం చేయకుండా ఉండడం మంచిది. లేని పక్షంలో మీరు వివాదానికి లోనవుతారు. ఇంట్లోకి అవాంఛిత అతిథి రాక వల్ల విద్యార్థుల చదువులో అంతరాయం ఏర్పడే అవకాశముంది. ఉద్యోగం, కార్యాలయ వాతావరణం: ఈ వారం మీరు మీ యజమాని లేదా సీనియర్తో సానుకూల సంభాషణ జరిపే అవకాశముంది. గతంలో అతని చెడు మానసిక స్థితి వల్ల మీకు ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు వాతావరణం మారుతుంది. మీరు ప్రతిస్పందించడానికి అనుకూల సమయం పొందుతారు. విద్యార్థుల పరిస్థితి: ఇంట్లో ఉన్న గందరగోళం కారణంగా చదువుపై దృష్టి కోల్పోతారు. వీలైతే స్నేహితుడి ఇంట్లో లేదా ఓ ప్రశాంత ప్రదేశంలో చదవడం మంచిది. లేకపోతే రాబోయే పరీక్షలలో మీరు కష్టపడవలసిన పరిస్థితి ఉంటుంది. గ్రహ ప్రభావం: రాహువు 5వ ఇంట్లో ఉండటం వల్ల మానసిక ఒత్తిడికి అవకాశం ఉంటుంది. గమనించాల్సిన విషయం: కేతువు 11వ ఇంట్లో ఉండటం మీరు సులభంగా డబ్బు కూడబెట్టుకోవడంలో సహాయపడుతుంది. పరిహారం: శనివారం రాహు గ్రహం కోసం యాగం హవనాన్ని చేయండి. ఇది రాహు గ్రహ దోషాలను తగ్గించి మానసిక స్థిరత్వాన్ని ఇచ్చే అవకాశం కల్పిస్తుంది. తులారాశి వారపు ఫలితాల సారాంశం: ఆరోగ్యం శారీరకంగా బాగుంది,
కానీ మానసిక శాంతి కోసం ప్రయత్నించాలి. ఆర్థికం, పాత అప్పులు వసూలు, పెట్టుబడి అవకాశాలు, కుటుంబం ఈ గొడవలు నివారించేందుకు జోక్యం వద్దు. కెరీర్, సీనియర్లతో బంధం మెరుగవుతుంది. విద్య, ఇంటి గందరగోళం వల్ల చదువుకు ఆటంకం, ప్రత్యామ్నాయ స్థలంలో చదవండి. ఈ వారం తులారాశి వారికి స్థిరత, తెలివి మరియు ఆత్మవిశ్వాసం అవసరం. మౌనం, వివేకం మరియు ధైర్యం పాటించగలిగితే వారాంతానికి సరైన ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం ఆరోగ్యపరంగా సంతృప్తికరంగా ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తూ పోతాయి, కానీ గంభీరమైన వ్యాధుల ప్రభావం ఉండదు. శారీరకంగా మీరు మునుపటి కంటే మెరుగ్గా ఫీల్ అవుతారు. కేతువు పంచవ ఇంట్లో ఉన్న కారణంగా ఆరోగ్యానికి అనుకూలత కనిపిస్తుంది. ఆర్థికం. మీరు ఆర్థిక స్థిరత సాధించాలనుకుంటే ఒక స్పష్టమైన ఆలోచనతో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. బృహస్పతి 8వ ఇంట్లో ఉన్న కారణంగా లాభాలు రావడం కోసం జాగ్రత్తగా వ్యూహం రూపొందించాలి. ముఖ్యంగా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కొత్త పెట్టుబడి, వివాహం, వ్యాపారం మొదలుపెట్టడం శుభ సూచకం. కుటుంబం, వ్యక్తిగత జీవితం. ఈ వారం మీరు మీ నిర్ణయాలను బలవంతంగా కుటుంబ సభ్యులపై పెట్టాలనుకుంటే అది నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఓపికతో మాట్లాడి సమస్యలపై పరిష్కారాలను వెతకాలి. కుటుంబ సభ్యులతో సహకారం మరియు సంయమనం అవసరం. పని, వ్యాపారం. ఈ వారం కొత్త పనులను ప్రారంభించడానికి మంచి సమయం. వ్యాపారంలో పెట్టుబడి పెడితే వృద్ధి అవకాశాలు కనిపిస్తాయి, కానీ ముందే నిజమైన సమాచారం, సలహాలు తీసుకోవడం అవసరం. వైఫల్యం, ఆత్మవిశ్వాసం. ఈ వారం కొంత ఆత్మవిశ్వాస లోపం లేదా వైఫల్యం అనుభవించే అవకాశం ఉంది, కానీ ఇది ఒక తాత్కాలిక దశ మాత్రమే. మీరు ప్రతి మార్పు ప్రారంభంలో కొంత కష్టంగా అనిపిస్తుందని గుర్తించాలి. మానసిక స్థిరత. మనస్సులో సందేహాలు, గందరగోళం ఉంటాయి, కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా విశ్లేషణతో ముందుకు సాగాలి. పరిహారం. ప్రతిరోజు 11 సార్లు ఓం నరసింహాయ నమః జపించండి. ఇది మానసిక శాంతి, ధైర్యం మరియు రక్షణ కోసం శ్రేష్టమైన ఉపాయం. వృశ్చిక రాశి వారపు ఫలితాల సారాంశం. ఆరోగ్యం. శారీరకంగా బాగుంది, మానసికంగా జాగ్రత్త అవసరం. ఆర్థికం. అనుభవజ్ఞుల సలహాతో పెట్టుబడి పెడితే లాభం. కుటుంబం. తాడోపతాడే తీర్మానాలు వద్దు. కెరీర్, వ్యాపారం. కొత్త పనులకు మంచి సమయం. ఆత్మవిశ్వాసం. తాత్కాలిక వైఫల్యాన్ని ధైర్యంగా ఎదుర్కొనాలి. ఈ వారం వృశ్చిక రాశి వారికి సంయమనం, ఆత్మవిశ్వాసం మరియు వ్యూహాత్మక ఆలోచన అవసరం. విశ్రాంతి తీసుకుంటూ ముందుకు సాగితే విజయం మీదే. ఈ వారం ధనస్సు రాశి ఫలాలు. ఆరోగ్యం. మీరు మాంసాహారం తీసుకుంటే ఈ వారం బలహీనత తగ్గుతుంది, కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. ప్రతిరోజు 30 నిమిషాలు నడవడం అలవాటు చేసుకోండి. కేతువు 9వ ఇంట్లో ఉన్నందున ఆరోగ్యంపై పాజిటివ్ ప్రభావం ఉంటుంది. పని, ఉద్యోగం. ప్రభుత్వ రంగం లేదా ప్రభుత్వ అనుబంధిత ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈ వారం ఎంతో అనుకూలం. ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు, గుర్తింపు లభించవచ్చు. కార్యాలయంలో మీ స్థానం మెరుగవుతుంది. శత్రువులు ఎలాంటి ప్రయత్నం చేసినా మీరు విజయవంతమవుతారు. కుటుంబ జీవితం. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఈ వారం మీకు మానసిక ధైర్యాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్న సమయంలో కూడా మీకు మానసిక ఓపిక మరియు శక్తి అందుతుంది. విద్యార్థుల కోసం, ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్ చదువుతున్న వారికి తక్కువ కృషితో మంచి ఫలితాలు లభిస్తాయి. మీ ప్రతిభ మెరిపించే అవకాశం ఉంది. పరీక్షలు, ప్రాజెక్టులు. అందులో పాజిటివ్ యోగాలు ఉన్నాయి. గ్రహస్థితులు. చంద్రుని రాశిలో కేతువు 9వ ఇంట్లో ఉన్న కారణంగా శారీరక బలహీనత తొలగుతుంది. ఇంటి ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు కీలకంగా ఉంటాయి. పరిహారం. ప్రతిరోజు 21 సార్లు ఓం బృహస్పతయే నమః జపించండి. ఇది జ్ఞానం, అభివృద్ధి మరియు ఆర్థిక స్థిరత కోసం శక్తివంతమైన పరిహారం.
ధనుస్సు రాశి వారపు ఫలితాల సారాంశం: ఆరోగ్యం, బలహీనత తగ్గుతుంది. ఇంటి ఆహారం, నడక వల్ల శక్తి పెరుగుతుంది. ఉద్యోగం, ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి గొప్ప యోగం. కుటుంబం, తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల ధైర్యం, శాంతి. విద్య, తక్కువ కృషితో మంచి ఫలితాలు. ఈ వారం ధనుస్సు రాశి వారికి ఆరోగ్యం, ఉద్యోగం మరియు విద్యలో విజయానికి మార్గం సుగమంగా ఉంటుంది. శ్రద్ధ, ఆచరణ మరియు పరిహారంతో మీరు మరింత ముందుకు వెళ్ళగలరు. ఈ వారం మకర రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గినట్టు అనిపించవచ్చు. అయితే ధైర్యం మరియు ఆత్మనమ్మకం మీ చికిత్సకు మూలం. కేతువు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యపరమైన అప్రమత్తత అవసరం. కెరీర్ ప్రాజెక్టులు: తల్లిదండ్రులతో సంప్రదించి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించండి, వారు మద్దతుగా ఉంటారు. శని 3వ ఇంట్లో ఉండటంతో మీరు ఉద్యోగం లేదా కెరీర్లో ముందుకు వెళ్లాలనే ఆకాంక్షతో మొండిగా, గట్టిగా వ్యవహరించే అవకాశముంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచనతో వ్యవహరించండి. కుటుంబ వైవాహిక జీవితం: జీవిత భాగస్వామి ప్రవర్తనలో మార్పులు స్పష్టంగా కనిపించొచ్చు. వారు స్వార్థంగా, మీ అభిప్రాయాల పట్ల తక్కువ స్పందనతో ఉండొచ్చు. ఇది చర్చలు, కలహాలకు దారి తీయవచ్చు. అందుకే మౌనం మరియు ఓర్పుతో వ్యవహరించాలి. ప్రేమ సంబంధాలు: ఇతరులకు ఆకర్షితులవ్వడం ఈ వారం వివాహితులకు చాలా హానికరం. ఇది వివాహ బంధంలో చికాకులకు, అవిశ్వాసానికి దారి తీయవచ్చు. అందుకే ప్రవర్తనపై నియంత్రణ అవసరం. విద్యార్థుల పరిస్థితి: ఈ వారం విద్యార్థులు పార్టీలు, వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనవచ్చు. దాని ప్రభావం వల్ల విద్య పట్ల నిర్లక్ష్యం రావచ్చు. పరీక్షలపై దృష్టి పెట్టకపోతే ఫలితాల్లో నష్టాలు రావచ్చు. గ్రహస్థితులు: కేతువు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యంపై ప్రభావం. శని 3వ ఇంట్లో ఉన్న కారణంగా కెరీర్ అభివృద్ధిపై అత్యధిక దృష్టి. కానీ అహంకారం, మొండి స్వభావాన్ని నియంత్రించాలి. పరిహారం: శనివారాల్లో పేదలకు బియ్యం దానం చేయండి. ఇది శని దోష నివారణకు శక్తివంతమైన పరిహారం. మకర రాశి వారపు ఫలితాల సారాంశం: ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఆత్మనమ్మకం పెంచుకోవాలి. కెరీర్, నూతన అవకాశాలు, ఆలోచనతో నిర్ణయాలు తీసుకోండి. వైవాహిక జీవితం, భాగస్వామితో అపరిచిత తేడాలు, సంయమనం అవసరం. విద్య, వినోదం కారణంగా విద్యలో శ్రద్ధ తగ్గవచ్చు. ఈ వారం మకర రాశి వారికి పరీక్షల సమయం లాంటిది. ఆరోగ్యానికి శ్రద్ధ, సంబంధాల్లో సంయమనం, పనిలో బాధ్యత ఇవి పాటిస్తే మీరు ఈ వారాన్ని విజయవంతంగా గడపవచ్చు. ఈ వారం కుంభ రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం మీరు సామాజికంగా చురుకుగా ఉండవచ్చు, కానీ ఆరోగ్యాన్ని విస్మరించవద్దు. శక్తిని సమాజ సేవ కంటే ముందుగా ఆత్మ సంరక్షణకు ఉపయోగించాలి. వాహనం నడిపేవారు ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి. ప్రమాదాల ద్వారా అనవసర ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి: శని 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థికంగా లాభదాయకమైన వారం. చిన్నపాటి ఆపదల వల్ల కొంతమంది ఖర్చులకు గురవవచ్చు. ముఖ్యంగా వాహన సంబంధిత సమస్యల వల్ల వ్యాపార విషయాల్లో సూక్ష్మంగా పరిశీలన చేసి ముందుకు సాగాలి. కుటుంబ జీవితం: పెద్దలను గౌరవించకపోతే కుటుంబ శాంతికి భంగం కలగవచ్చు. ఇంటి పెద్దలతో బంధాన్ని బలపర్చడం, వారికి తోడ్పడటం ముఖ్యంగా అవసరం. విస్మరణలు లేదా నిర్లక్ష్యం వల్ల మనోస్థితిలో ఒత్తిడి కలగవచ్చు. వైవాహిక జీవితం: ఈ వారం వివాహితులకు అనుకూలం. భాగస్వామితో సానుకూలమైన అనుబంధం ఉంటుంది. మధ్యస్థత మరియు సహనం వీరిద్దరి మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. విద్యార్థులకు సూచనలు: విద్యార్థులు ఈ వారం సెలవులను అనవసర పనులపై వినియోగించవచ్చు. ముఖ్యంగా ఇంటింటి పనులు లేదా గృహ వస్తువుల రిపేర్. దీనివలన విద్యపై శ్రద్ధ తగ్గే ప్రమాదం ఉంది. ప్రాధాన్యతలు సరిచూసుకోవాలి. సామాజిక సంబంధాలు: మీరు సమాజంలోని ప్రముఖులతో సంబంధాలు ఏర్పరచుకునే అవకాశం ఉంది.
ఈ ప్రయత్నాలు మీ పాత్రను మరియు పరిధిని విస్తృతంగా చేస్తాయి. అయితే వీటిలో మునిగిపోకుండా స్వీయ శ్రేయస్సు గుర్తుంచుకోవాలి. గ్రహస్థితుల ప్రభావం. శని 2వ ఇంట్లో ఆర్థికంగా స్థిరత, కానీ ఆహార, ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. గురు 5వ ఇంట్లో తాజాదనం, సానుకూల ఫీల్. వినోదానికి అనుకూల సమయం. పరిహారం. శనివారాల్లో వృద్ధులకు ఆహారాన్ని దానం చేయండి. ఇది శని అనుకూలత కోసం శక్తివంతమైన పరిహారం. కుంభరాశి వారపు ఫలితాల సారాంశం. ఆరోగ్యం చురుకుగా ఉన్న శ్రద్ధ అవసరం. ఆర్థికం లాభాల వారం. డ్రైవింగ్ ఖర్చుల విషయంలో జాగ్రత్త. కుటుంబం పెద్దలతో సహకారం అవసరం. విద్య ప్రయోజనకరంగా మలుచుకోవాలి. నిర్లక్ష్యం చెడు ప్రభావం. వైవాహికం సానుకూల సంబంధాల వారం. ఈ వారం కుంభరాశి వారికి అవకాశం, అభివృద్ధి మరియు సామాజిక విజయాల సమయం. శక్తిని సమర్థంగా వినియోగించుకుంటే అభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది. ఈ వారం మీన రాశి ఫలాలు. ఆరోగ్య ఫలితాలు. ఈ వారం వ్యాయామం మరియు ఆరోగ్య పరిరక్షణకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలి. అబకాయంతో బాధపడేవారికి ఇది ఉపశమనం కలిగించే సమయం. కొన్ని శాశ్వత ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశముంది. విద్యార్థులు మాత్రం కొంత ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంది. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక జీవితం. అదృష్టం మీ వైపు ఉంది, కానీ ఏ పెట్టుబడిలో అయినా తొందరపడకుండా ఆలోచించి పెట్టుబడి పెట్టండి. ఈ వారం వ్యాపార సంబంధిత కార్యకలాపాలు మీకు లాభదాయకం అవుతాయి. ధనం విషయంలో అనుకూలమైన గ్రహబలాలు ఉన్నప్పటికీ జాగ్రత్తగా వ్యయ నిర్వహణ చేయాలి. వృత్తి ఉద్యోగం. నక్షత్ర బలం కారణంగా వృత్తి మరియు వ్యాపారంలో అదృష్టం కొనసాగుతుంది. మీరు చేసే పని గమనింపబడే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు రావచ్చు, కానీ వాటిని సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత మాత్రమే అంగీకరించాలి. విద్యార్థుల స్థితి. ఆరోగ్య సమస్యల వల్ల పాఠశాల కళాశాల పనులపై దృష్టి మందగిస్తుంది. విద్యపై దృష్టిని నిలుపుకోవాలంటే తగిన విశ్రాంతి మరియు ఆరోగ్య సంరక్షణ అవసరం. యోగా, ధ్యానం వంటి ఆరోగ్య ప్రక్రియలు మెరుగైన ఫలితాలు ఇస్తాయి. కుటుంబ జీవితం. కుటుంబ విషయాలలో ప్రస్తుతం పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. మీరు మీ ఆరోగ్యం మెరుగుపడటం వల్ల కుటుంబంలోనూ సానుకూలత కనిపిస్తుంది. గ్రహస్థితుల ప్రభావం. బృహస్పతి 4వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఆత్మస్థైర్యం మరియు శుభ ఫలితాలను అనుభవిస్తారు. ఇది గృహ జీవితం, సంపత్తి, భవిష్యత్తు ప్లానింగ్ విషయంలో అనుకూలతను సూచిస్తుంది. పరిహారం. గురువారం నాడు వృద్ధ బ్రాహ్మణుడికి ఆహారం దానం చేయండి. ఇది గురు అనుగ్రహం పొందటానికి శ్రేష్ఠ పరిహారం. మీనరాశి వారపు ఫలితాల సారాంశం. ఆరోగ్యం సాధారణంగా మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికం లాభాల సూచనలు, కానీ తొందరపడకండి. ఉద్యోగం వృత్తిలో ఎదుగుదల. అదృష్టం. విద్య ఆరోగ్యం ప్రభావం చూపవచ్చు. జాగ్రత్త అవసరం. కుటుంబం సానుకూల వాతావరణం. పరిరక్షణ. గురువారం దానం శుభప్రదం. ఈ వారం మీన రాశి వారికి విశ్రాంతి, ఆరోగ్యం మరియు ఆదాయం విషయంలో అనుకూల సమయం. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీరు అన్ని రంగాలలోనూ విజయవంతం కావచ్చు.